మాయా వైజాగ్ వెళ్తే ఈ రెస్టారెంట్ పక్కా ట్రై చేయమాయా అని చెప్పిన రెస్టారెంట్ లో ఇదొకటి. బేసిక్ గా ఇది రెస్టారెంట్ కాదు, దాబా అంట. దీని పేరు రాజుగారి దాబా. ఇది కరెక్ట్ గా గీతం కాలేజ్ దగ్గరలో ఉంటది. అక్కడికి వెళ్ళి నెట్ లో కొట్టినా ఎవరిని అడిగినా చెప్పేస్తాడు. నేను ఇప్పుడు దాని అడ్రస్ చెప్పి నీకు బోర్ కొట్టించును. ఇంకా ఈ రెస్టారెంట్ వచ్చి ఈ రెస్టారెంట్ కదా దాబా. ఇంకా ఈ దాబా బయట వచ్చి దగ్గరగా 1 కిలోమీటర్లు కార్లు ఉన్నాయి మాయా. ఆ మూల నుంచి ఈ మూల వరకు అంత మంది తింటున్నారు ఇక్కడ. ఇంకా అక్కడ కారు పార్క్ చేసి బయటికి దిగి అటు ఇటు చూస్తుంటే బోర్డు కనబడింది కానీ రెస్టారెంట్ ఎక్కడా కనబడలేదు. ఆడెవడో నేను దిక్కులు చూడటం చూసి ఈడెవడో తెంగన్నా కొడుకులా ఉన్నాడని భుజం మీద అలా చేతితో పిలిచి తమ్ముడు కింద ఉన్నది అదే రెస్టారెంట్ అన్నాడు. కొంచెం కిందకి బెండ్ చేసి చూస్తే ఇది మొత్తం పాకలా ఉంది మాయా. మెల్లగా మెట్లు దిక్కి కిందకి వెళ్తే అక్కడ ఉంది దాబా. ఎదర ఒక పాక ఉంది, అందులో నాపరాయితో టేబుల్ లా చేశారు. అక్కడ ఖాళీ లేదు, వెనక్కి వెళ్ళిపోమంటే మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాం మేము. వెనకేమో చిన్న బిల్డింగ్ లా ఉంది. మొత్తం మీద గట్టికి కొడితే ఒక 60-70 సిట్టింగ్ ఉంటదేమో. జనమైతే మాత్రం దగ్గరగా పెళ్లి భోజనాలు కుర్చీ పట్టుకుని వెనకాల నిలబడతారు చూడు, అలా ఉన్నారు. ఎంతమంది ఎందుకున్నారు? పేరు వల్ల ఉన్నారా లేకపోతే టేస్ట్ వల్ల ఉన్నారా అని చెప్పేసి నేను చెప్పేస్తాను. ఇప్పుడు ముందు ఎలాగానే మన చేతిలో ప్లేట్ ఎట్టేసి దాని మీద ఒక టిష్యూ పేపర్ ఇచ్చారు. దాంతో నీట్ గా తుడిచేసుకున్నాం. ప్లేట్ మాత్రం చాలా పెద్ద సైజు ఉంది. దాంతో పాటు ఉల్లిపాయలు నిమ్మకాయ ముక్కలు కూడా ఇచ్చారు. ఫస్ట్ మేము వైట్ రైస్ చెప్పామయ్యా. వైట్ రైస్ ఆర్డర్ ఇవ్వగానే దాంతో పాటు ఒక చారు. వీళ్ళ చారు చాలా ఫేమస్. ఆ వేడి అన్నంలో చారు వేసుకుని కలుపుకుని అక్కడ సర్వ్ చేసే ఆయన గోంగూర పచ్చడిలో చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసిన పచ్చడి తీసుకొచ్చి చేసాడు. అది ఆ రైస్ లో కలుపుకుని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అన్నం మొత్తం ఈ చారు ఆ పచ్చడితో తినేచ్చు. ఇలా ఈ వైట్ రైస్ 70 రూపాయలు. దాంట్లో కాంబినేషన్ గా సాంబారు పెరుగు ఇస్తారు. ఇంకా ఆ వైట్ రైస్ లో కాంబినేషన్ గా చేపలు కూడా ఒకటి చెప్పాం. చిన్న చేపల ముక్కల్ని కర్రీ కింద చేసి ఇలా తీసుకొచ్చారు. అందులో పచ్చిమిరపకాయలు గట్టిగా వేసారు. ఇంకా ఆ చేపల కూర ప్లేట్ లో కొట్టించుకుని ఆ పచ్చిమిరపకాయతో పాటు ఆ గ్రేవీ బాగా కలుపుకుని అందులో చేప ముక్క ఒకటి పెట్టుకుని తింటే టేస్ట్ బాగుంది. కానీ ముళ్ళు ఉన్నాయి, చూసుకుని తినండి. ఈ చేపల కూర కాస్ట్ వచ్చి 190 రూపాయలు వేసారు. తర్వాత రొయ్యల కూర కూడా ఒకటి చెప్పాం. ఇది కూడా సేమ్ చూడడానికి చేపల కూర ఉన్నట్టే ఉంది. రొయ్యలు కూడా పర్లేదు, బానే వేసారు మాయా. ఇంకా వైట్ రైస్ లో రొయ్యల కూర బాగా ములగ్గా కలిపి ఒక రొయ్య పెట్టుకుని తింటే దీని టేస్ట్ వేరే లెవెల్ ఉంది. పక్కా ట్రై చేయి. ఆ రొయ్యలు అయితే అదిరిపోయే. ఇక్కడికి వెళ్తే ఇలా వైట్ రైస్ నాన్ వెజ్ కర్రీలు పక్కన పెడితే పలావులు మాత్రం పక్కా ట్రై చేయమని చెప్పారు. ఆ పలావుల్లో ఫస్ట్ చికెన్ పలావ్ చెప్పాం మాయా. క్వాంటిటీ అయితే గట్టిగా తినేవాడు ఒకటి తినేస్తాడు, ఇద్దరికి ఒకటి సరిపోదు, తక్కువైపోద్ది. ఆ పలావ్ ప్లేట్ లోకి వడ్డిస్తుంటేనే మసాలాల వాసన ముక్కులోకి దూరిపోతున్నాయి. ముక్క కూడా భలే ఉడికింది. ఇంకా చికెన్ పీస్ తీసుకుని అలా రైస్ లో పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది. అంతే ఇంట్లో చేసుకునే పొలావులు ఎలా ఉంటాయో అలా ఉంది. స్పైసీ తక్కువగా ఉంది కానీ మేము మధ్యాహ్నం తింటే ఆ తేనుపులు మాకు రాత్రి దాకా వచ్చాయి. ఈ చికెన్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 260 రూపాయలు వేసారు. దాని తర్వాత మటన్ పలావ్ చెప్పాం. ఇది కూడా క్వాంటిటీ సేమ్ ఇచ్చారు మాయా. మటన్ పీసులు అయితే మరీ చిన్న ముక్కలు ఉన్నాయి. ఆ ముక్కల్లో కొంచెం పెద్ద ముక్క ఏరుకుని నొక్కి చూసా. మటన్ ముక్క అయితే భలే కుక్ అయింది. ఇది కూడా నీట్ గా పలావ్ రైస్ లో కలుపుకుని టేస్ట్ చూస్తే అదిరిపోయింది మాయా. వేరే లెవెల్ ఉంది. మటన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి. నాకైతే చికెన్ మటన్ అంటే మటన్ బిర్యానీ అయితే భలే నచ్చేసింది. దాంట్లో కాంబినేషన్ గా కట్టా కూడా ఇచ్చారు. ఆ కట్టా కూడా వేసుకుని కలుపుకుని తిను, వదిలిపెట్టవు అంతే. తప్పులేదు, ఎంత టేస్ట్ ఉంటే అంత మంది వెయిట్ చేయడానికి. రేట్లు కూడా పర్వాలేదు, వారానికి ఒకసారి కొనుక్కుని తినేలాగే ఉన్నాయి. ఈ వీడియో గీతంస్ కాలేజ్ కుర్రోళ్ళు చూస్తే మీరు ఇక్కడ తింటూ ఉంటారా? తింటే టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. గీతం కాలేజ్ చదువుకుని వెళ్లిపోయిన వాళ్ళకి మాత్రం అక్కడికి వాళ్ళకున్న చిన్న మెమరీస్ ఈ పాటికి గుర్తొచ్చే ఉంటాయి. మేము ఇక్కడ తినేసి ఆ పక్కనే ఉన్న రిషికొండకి వెళ్ళి అక్కడ ఒక అన్న చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఫుల్ జర్ సోడా అని అమ్ముతుంటే వెళ్ళి ఒకటి చెప్పాం. అది చిన్న గ్లాస్ ఒకటి తీసుకుని అందులో ఒక స్పూన్ పుదీనా చూసేసి కొంచెం ఉప్పు, అదేదో మసాలా వేసాడు, చాట్ మసాలా అనుకుంటా. దాని తర్వాత కొన్ని సబ్జాలు వేసి అందులో కొంచెం సుగంధి కూడా పోసి ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయని అందులో పిండేసి స్పూన్ తో బాగా కలిపి ఒక సోడా ఓపెన్ చేసి ఒక గ్లాస్ లో పోసి ఆ మూల ఒక బకెట్ ఉంది అక్కడికి వెళ్ళి ఈ పెద్ద గ్లాస్ లో చిన్న గ్లాస్ వేసుకుని తాగే అన్నా అంటే తాగేసాం. టేస్ట్ అయితే కారంగా పుల్లగా కొత్తగా అనిపించింది. దాని తర్వాత ఇంకో సోడా కూడా చూసాను. ఇది కొండలో చేస్తున్నారు. దీని పేరు మట్కా సోడానో ఏదో చెప్పారు. అది ఒక కొండ తీసుకుని అందులో చాట్ మసాలా, ఉప్పు, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, దాంట్లో కొద్దిగా ఐస్, అందులో చిన్న నిమ్మకాయ పిండి, సోడాకి మూత తీయకుండా ఆ పక్కనే ఉన్న మేకులో డబేల్ మని గుచ్చేసి స్పీడ్ గా కుండలో బాగా కలిసేలా కలిపేసి చేతికిచ్చేశారు. నేను మా బషీర్ గాడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఆడోస్ట్రా నేనోస్ట్రా పెట్టుకుని టేస్ట్ చూసాం. దీని టేస్ట్ అయితే పుల్లగా కారంగా వెరైటీగా ఉంది. నువ్వు ఈసారి వైజాగ్ వెళ్తే మాత్రం రాజుగారి దాబాలో ఫుడ్ తినేసి సరదాగా రిషికొండ బీచ్ కి వచ్చేసి అక్కడ ఈ సోడా తాగేసి బొట్లిప్పేసి బీచ్ లోకి వెళ్ళి గంతులేసేస్తే ఒక 10 రోజుల తర్వాత ఈ మెమరీస్ ఆలోచించుకుంటూ నవ్వుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి.